జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో గులాబీ శ్రేణులు రైతులు ఆందోళన చేశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తీరుతో రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నారని ఆరోపించారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో రైతుల పక్షాన నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ నిరసన దీక్ష కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైతుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. రైతులకు పక్క మిర్చికి ధర లేదు, సరిగ్గా పత్తి పండలేదు, మక్క చేనులు ఎండిపోతూ ఉన్నాయి. కాబట్టి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎండిపోయిన పంట పొలాలకు 25,000 రూపాయల తక్షణ సాయం అందించమని డిమాండ్ చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ వేదికకు వాడుకోవద్దని, రాజకీయాలు చేయడానికి వేరే దాంట్లో వాడుకోమంటున్నాం. ప్రాజెక్టును తక్షణమే రిపేర్ చేసి రైతు పంట పొలాలకు పంపింగ్ అయ్యే విధంగా మరి మోటార్లు ఆన్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు ఇచ్చిన వాగ్దానం 2 లక్షల రుణమాఫీ డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేయమని చెప్తున్నాం. ఒకవేళ చేయకుండా కాలయాపన చేస్తే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ పోరాటం కొనసాగించుకుంటుంది ప్రభుత్వం మరి ఖచ్చితంగా దిగివచ్చే వరకు మా పోరాట కార్యక్రమం.